మీరొకసారి ఇలా ఇమాజిన్ చేయండి. మీరు ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ప్రతి సంవత్సరం తన బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తూ ఉంది. మళ్ళీ అదే ఇన్వెస్ట్‌మెంట్ మీకు పే చేసే మంత్లీ ప్రీమియంకి 360 రెట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ఇస్తుంది. అలాగే పాలసీ మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తం అమౌంట్‌పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ బర్డెన్ అస్సలే ఉండదు. అంతేకాకుండా మీరు యూఎస్, దుబాయ్ లేదా ఇతర దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐ అయినా కూడా ఇన్కమ్ ప్రూఫ్ అవసరం ఉండదు. మెడికల్ టెస్టులు అవసరం ఉండదు. నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు మార్కెట్ పరిస్థితులను బట్టి ఫండ్స్ మార్చుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్ నుంచి డెట్ ఫండ్స్ కూడా స్విచ్ చేసుకోవచ్చు. ఆ స్విచ్చింగ్ పై కూడా ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంతేకాదు మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి ఒక లంసమ్ అమౌంట్ ఇచ్చి జస్ట్ అలా పాలసీని క్లోజ్ చేయరు. కంపెనీయే మీ తరఫున మిగిలిన ప్రీమియమ్స్ అన్ని కడుతుంది. అలాగే పాలసీ టర్మ్ పూర్తయ్యే వరకు ఇన్వెస్ట్మెంట్ కొనసాగించి చివరిలో పూర్తి మెచ్యూరిటీ అమౌంట్ని మీ కుటుంబానికి అందిస్తుంది. అయితే ఇక్కడ ప్రశ్న, ఒకే ప్రోడక్ట్ ఇన్ని బెనిఫిట్స్ నిజంగా సాధ్యమేనా అనేది. కానీ నిజానికి ఇవన్నీ ఒకే ప్రోడక్ట్తో పూర్తిగా సాధ్యమే. ఈరోజు నేను మీకు వీటన్నిటినీ సాధ్యం చేసే టాటా ఏఐఏ స్మార్ట్ ఎస్ఐపి 360 గురించి మీకు పూర్తి వివరాలు, అంటే 360 డిగ్రీస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రస్తుతం ఇండియాలో శాలరీడ్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, ఇంకా ఎన్ఆర్ఐస్ కోసం అందుబాటులో ఉన్నటువంటి అత్యంత పవర్ఫుల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇదొకటి. అయితే ఈ వీడియో పూర్తయ్యేసరికి ఇది ఎలా పనిచేస్తుంది, ఎవరికి సరిపోతుంది, ఎంత వెల్త్ క్రియేట్ చేసే అవకాశం ఉంది, ఇంకా మీ కుటుంబానికి ఇది సరైన ఆప్షన్ అవుతుందా లేదా అనే విషయం పూర్తిగా అర్థమవుతుంది. మీకు ఇంకా వివరాలు కావాలంటే, ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ, వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కానీ కాల్ చేయండి. లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ చేయండి. ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. రవి వయసు 30 సంవత్సరాలు. అతడు హైదరాబాద్లో పనిచేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకు 80,000 రూపాయల జీతం వస్తుంది. బయట నుండి చూస్తే అతడి లైఫ్ స్టేబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ రవికి 4 పెద్ద ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య సరైన ప్రొడక్షన్ లేకపోవడం. రవికి ఒక టర్మ్ పాలసీ ఉంది. ఆ పాలసీ కవరేజ్ కేవలం 30 లక్షలు మాత్రమే. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అది నిజంగా సరిపోతుందా లేదా అనేది. ఎందుకంటే అతని ఈఎంఐలే నెలకు 25,000 దాకా ఉన్నాయి. దీనివల్ల రవికి రేపు ఏదైనా జరిగితే అతని భార్య, పిల్లల ఫ్యూచర్ ఏమవుతుందో తెలియదు. రెండవ సమస్య నిజమైన వెల్త్ క్రియేషన్ లేకపోవడం. ఇన్ఫ్లేషన్ 6 to 7% ఉంటుందని తెలిసిన రవి తన డబ్బును 6.5% రిటర్న్స్ ఇచ్చే ఎఫ్డీలోనే పెట్టుబడి పెడుతున్నాడు. దీనివల్ల అతడు ఎంత కష్టపడుతున్నా కూడా ట్రెడ్మిల్ మీద పరిగెత్తినట్టు ఉన్న చోటనే ఉండిపోతున్నాడు. మూడవ సమస్య ప్రతి చోట ట్యాక్స్ ఉండడం. రవికి మ్యూచువల్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి, కానీ సెల్ చేసేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఒక ఫండ్ నుండి ఇంకో ఫండ్కి స్విచ్ చేసినప్పుడు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. చివరికి డివిడెండ్స్ ఇచ్చినా కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే ఎర్నింగ్ ఉన్న ప్రతి ఒక్క చోట ట్యాక్స్ బర్డెన్ అతన్ని వెంటాడుతూ ఉంది. ఇక నాలుగవ సమస్య డిసిప్లైన్డ్ సిస్టమ్ లేకపోవడం. రవికి ఆటోమేటిక్ లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డింగ్ సిస్టమ్ అనేది లేదు. దీనివల్ల ప్రతి నెల ఖర్చులయ్యాక మిగిలితేనే సేవింగ్స్లో వేస్తాడు, లేకపోతే లేదు. అయితే ఆ సేవింగ్స్తో కూడా కొన్నిసార్లు పెట్టుబడి పెడతాడు, కొన్నిసార్లు అన్నెసరీ డిసిషన్ తీసుకుంటాడు. అయితే ఈ కథ మీకు కూడా ఫెమిలియర్గా అనిపిస్తుందా? ఎందుకంటే ఇది కేవలం రవి ఒక్కడి కథ మాత్రమే కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్న 90% మంది కథ. అందువల్లే బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవితంలో డెత్ ఇంకా ట్యాక్సెస్ ఇవి 2 మాత్రమే ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి అని అంటారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క ప్రోడక్ట్ మీ కుటుంబాన్ని ఫైనాన్షియల్ రిస్క్ నుండి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా లీగల్గా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ బర్డెన్ని కూడా తగ్గిస్తే ఎలా ఉంటుందో. టాటా ఏఐఏ స్మార్ట్ ఎస్ఐపి 360 అనేది సేమ్ అలాంటి ఒక ప్రోడక్టే. టాటా ఏఐఏ స్మార్ట్ ఎస్ఐపి 360 అనేది ఒక యూలిప్, అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అయితే ఇప్పుడు మీరు యూలిప్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని అనుకునే ముందు దీని గురించి ఒకసారి పూర్తిగా వినండి. ఎందుకంటే ఇది మన తాత ముత్తాతల కాలం నాటి యూలిప్స్ లాగా ఎక్కువ ఛార్జీలు వసూలు చేసి తక్కువ రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్ మాత్రం కాదు. ఈ ప్రోడక్ట్లో 0 ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ ఉంటాయి. అంటే మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కమిషన్స్కి, అన్నెసరీ ఛార్జెస్కి పోకుండా నేరుగా మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుంది. దీనివల్ల మీ పెట్టుబడి మొత్తం పూర్తిగా మీ వెల్త్ క్రియేషన్ కోసం మాత్రమే పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ మరియు ట్యాక్స్ ఎఫిషియెంట్ బెనిఫిట్స్ కలిగినటువంటి ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిది అనమాట. మరీ ముఖ్యంగా ఈ ప్రోడక్ట్లో వెల్త్ సెక్యూర్, ఫ్యూచర్ సెక్యూర్, ఫ్యామిలీ సెక్యూర్ అనే 3 వేరియంట్స్ ఉంటాయి. వీటిలో వెల్త్ సెక్యూర్ గోల్ ఏంటంటే ప్యూర్ వెల్త్ క్రియేషన్ చేయడం. ఇందులో మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పెర్ఫార్మెన్స్ ప్రకారం ఫండ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఇక పాలసీ మెచ్యూరిటీ సమయంలో మీకు ఫుల్ ఫండ్ వాల్యూ వస్తుంది. ఒకవేళ పాలసీ మధ్యలో మీకు ఏదైనా జరిగితే నామినీకి డెత్ బెనిఫిట్ వస్తుంది.
వస్తుంది. ఆ తర్వాత పాలసీ క్లోజ్ అవుతుంది. ఇక ఫ్యూచర్ సెక్యూర్ అనేది ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం డిజైన్ చేసినటువంటి ఒక వేరియంట్. ఈ వేరియంట్ ప్రకారం ప్రీమియం పేమెంట్ టర్మ్ మధ్యలో మీకు ఏదైనా జరిగితే అప్పుడు మీకు ఒకేసారి 3 బెనిఫిట్లు వస్తాయి. మొదటి బెనిఫిట్ ఏంటంటే మీ ఫ్యామిలీకి వెంటనే డెత్ బెనిఫిట్ వస్తుంది. రెండో బెనిఫిట్ ఆ మిగిలిన ప్రీమియమ్స్ అన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే పే చేస్తుంది. ఇక మూడో బెనిఫిట్ ఏంటంటే మీ పాలసీ అనేది మెచ్యూరిటీ వరకు కంటిన్యూ అవుతుంది. అంటే చివరిలో మెచ్యూరిటీ అమౌంట్ మొత్తం మీ ఫ్యామిలీకి వస్తుంది. కాబట్టి మీరు లేకపోయినా మీ పిల్లల ఎడ్యుకేషన్, వారి ఫ్యూచర్ ప్లాన్స్, ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏది మధ్యలో ఆగిపోదు. ఉదాహరణకు హైదరాబాద్లో ఉండే రవి ఫ్యూచర్ సెక్యూర్ ఆప్షన్ తీసుకున్నాడు అనుకోండి, రేపు రవి ఉన్నా లేకపోయినా అతని పిల్లల కాలేజ్ ఎడ్యుకేషన్ ఫండ్ మాత్రం సేఫ్గా ఉంటుంది. ఇక చివరిది ఫ్యామిలీ సెక్యూర్ వేరియంట్. ఇది అల్టిమేట్ ప్రొటెక్షన్ కోసం రూపొందించిన వేరియంట్. ఇది కొత్తగా వచ్చిన పవర్ఫుల్ ఆప్షన్. ఇది తీసుకుంటే ఫ్యూచర్ సెక్యూర్ ప్రొటెక్షన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళినట్టు అవుతుంది. ఎందుకంటే ఇది తీసుకున్న తర్వాత మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి డెత్ బెనిఫిట్, ఇంకా పాలసీ కంటిన్యూషన్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రాగా అంటే అదనంగా బేస్ సమ్ ఇన్సూర్డ్లో 1% మొత్తాన్ని ప్రతి నెల మంత్లీ ఇన్కమ్గా 10 సంవత్సరాల వరకు అందిస్తారు. అయితే ఇది ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. గుంటూరుకు చెందిన సురేష్ వయసు 35 సంవత్సరాలు. అతను ఒక నాన్ స్మోకర్. అయితే ఆయన తన ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ సెక్యూర్ ఆప్షన్ తీసుకొని నెలకు 20,000 ప్రీమియం చెల్లిస్తున్నాడు. అతని లైఫ్ కవర్ 72 లక్షలు. పాలసీ టర్మ్ ఇంకా ప్రీమియం పేమెంట్ టర్మ్ కూడా 20 సంవత్సరాలే. అయితే ఇప్పుడు వరస్ట్ సిచ్యువేషన్గా 10వ సంవత్సరంలో సురేష్ మరణించాడని అనుకుందాం. అప్పుడు అతని కుటుంబానికి ఏం లభిస్తుందంటే మొదట 72 లక్షల లంసం వెంటనే డెత్ బెనిఫిట్గా ఫ్యామిలీకి అందజేయబడుతుంది. ఆ తర్వాత మిగిలిన 10 సంవత్సరాల ఎస్ఐపి ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కూడా తన ఫ్యామిలీ కాకుండా టాటా ఏఐఏ కంపెనీ చెల్లిస్తుంది. దీనివల్ల పాలసీ మెచ్యూరిటీ వరకు కంటిన్యూ అవుతుంది. 20 సంవత్సరం పూర్తయ్యాక పూర్తి ట్యాక్స్ ఎఫిషియెంట్ ఫండ్ వాల్యూ మొత్తం ఫ్యామిలీకి అందజేయబడుతుంది. ఇవి మాత్రమే కాదు, అదనంగా నామినీకి ప్రతి నెల 1% అంటే 36,000 రూపాయల చొప్పున 10 సంవత్సరాల పాటు మంత్లీ ఇన్కమ్ కూడా అందజేయబడుతుంది. అంటే మొత్తంగా మంత్లీ ఇన్కమ్ దాదాపు 43 లక్షలు వస్తాయి. దీనివల్ల ఫ్యామిలీ డైలీ ఎక్స్పెన్సెస్, హౌస్ హోల్డ్ రన్నింగ్ కోసం ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. అదే సమయంలో ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. అందుకే ఇది కేవలం లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే కాదు, ఇది మీ కుటుంబానికి ఒక కంప్లీట్ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ అని చెప్పవచ్చు. పైగా ఇంత ప్రొటెక్షన్ ఇచ్చే ఫ్యామిలీ సెక్యూర్ వేరియంట్కి అయ్యే అదనపు ఖర్చు ఎంతో తెలుసా? జస్ట్ కేవలం 1.5% నుంచి 2% మాత్రమే. ఇది ఇచ్చే బెనిఫిట్స్తో పోలిస్తే ఈ కాస్ట్ చాలా చిన్నది అని చెప్పవచ్చు. ఇక ఈ ప్లాన్లో ఉన్న మరొక ఎగ్జైట్మెంట్ ఇచ్చే విషయం ఏంటంటే 360X ఇన్సూరెన్స్. అంటే దీని ప్రకారం వెల్త్ సెక్యూర్ ఆప్షన్లో పాలసీ హోల్డర్ వయసు 45 సంవత్సరాల లోపు ఉంటే మీకు వచ్చే సమ్ ఇన్సూర్డ్ అనేది మీ మంత్లీ ప్రీమియంకు 360 రెట్లు ఉంటుంది. ఉదాహరణకు విజయవాడలో ఉన్న రాజు ఈ ప్లాన్లో ప్రతి నెల 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు అతని సమ్ ఇన్సూర్డ్ అనేది 10,000 × 360. అంటే రాజు నెలకు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే అతని ఫ్యామిలీకి 36 లక్షల రూపాయల వరకు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ లభిస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని ఒక నార్మల్ టర్మ్ ఇన్సూరెన్స్తో కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఒక నార్మల్ టర్మ్ ఇన్సూరెన్స్లో 36 లక్షల కవర్ కోసం ఒక సపరేట్ టర్మ్ పాలసీ తీసుకుంటే కనీసం 12,000 నుండి 15,000 రూపాయల వరకు సంవత్సరానికి ప్రీమియం కట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఇన్సూరెన్స్ కోసం మీరు సపరేట్గా ఎటువంటి ఎక్స్ట్రా డబ్బు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అది మీ ఇన్వెస్ట్మెంట్లోనే బిల్ట్ ఇన్గా వస్తుంది. అంటే ఒకవైపు మీ మనీ మార్కెట్లో గ్రో అవుతుంటే మరొక వైపు మీ ఫ్యామిలీకి పెద్ద ప్రొడక్షన్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇక రాజు ఫ్యూచర్ సెక్యూర్ ఆప్షన్ తీసుకుంటే అప్పుడు రాజు వయసు 40 సంవత్సరాల లోపు ఉంటే ఇక్కడ కూడా అదే 360X కవర్ వస్తుంది. ఇక రాజు వయసు 40 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటే మాత్రం కవర్ అనేది 240X అవుతుంది. అదే ఫ్యామిలీ సెక్యూర్ వేరియంట్లో అయితే ప్రొటెక్షన్ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. ఇందులో మీ వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటే మీ మంత్లీ ప్రీమియంకు 360 రెట్లు సమ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఉదాహరణకు మీరు నెలకు 10,000 రూపాయల ప్రీమియం చెల్లిస్తే మీకు సుమారు 36 లక్షల లైఫ్ కవర్ దొరుకుతుంది. ఒకవేళ మీ వయసు 36 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటే ఆ కవరు అంటే ఇన్సూరెన్స్ కవరు 300 రెట్లు ఉంటుంది. మీ వయసు 41 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటే 150 రెట్ల కవర్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ భారీ లైఫ్ కవర్తో పాటు మీ కుటుంబానికి అదనంగా మంత్లీ ఇన్కమ్ బెనిఫిట్ కూడా అందుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా యూలిప్స్తో పోలిస్తే ఇంత పెద్ద ప్రొడక్షన్ ఇంకా ఇన్కమ్ సపోర్ట్ ఒకే ప్రోడక్ట్లో అందించడం అనేది చాలా అరుదు అని చెప్పాలి. అయితే ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఇన్సూరెన్స్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే నిజంగా రిటర్న్స్ వస్తాయా అని. కాబట్టి దీనికి ఆన్సర్ మనం నెంబర్స్ ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ నెంబర్స్ టాటా ఏఐఏ వారు చెప్పినటువంటి మార్కెటింగ్ ఫిగర్స్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ట్రస్టెడ్ అని భావించే
మార్నింగ్ స్టార్ అనే ఒక ఇండిపెండెంట్ రీసెర్చ్ ప్లాట్ఫామ్ ఇచ్చిన డేటా. టాటా ఏఐఏ టాప్ 200 ఫండ్కి మార్నింగ్ స్టార్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇక మార్నింగ్ స్టార్ ఇచ్చిన డేటా ప్రకారం ఈ ఫండ్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు సుమారు 19.74% రిటర్న్స్ ఇచ్చింది. అదే సమయంలో బెంచ్ మార్క్ అయిన S&P BSE 200 ఇండెక్స్ కేవలం 15.73% రిటర్న్స్ మాత్రమే ఇచ్చింది. అంటే ప్రతి సంవత్సరం బెంచ్ మార్క్ కంటే అదనంగా ఈ ఫండ్ 4% రిటర్న్స్ జనరేట్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ ఫండ్ హౌస్కి చెందినటువంటి ఇతర ఫండ్స్ చూస్తే వాటి నెంబర్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మల్టీ క్యాప్ ఫండ్ సుమారు 22.41% రిటర్న్స్ ఇచ్చింది. కానీ దాని బెంచ్ మార్క్ మాత్రం 13.72% రిటర్న్స్ మాత్రమే ఇచ్చింది. అంటే దాదాపు 8.69% ఎక్స్ట్రా రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ఇండియా కన్సంప్షన్ ఫండ్ 21.61% రిటర్న్స్ ఇచ్చింది. ఇవి దాని బెంచ్ మార్క్ అంటే దాదాపు 7.89% ఎక్కువ. ఇవన్నీ ఊహించి చెప్పిన నెంబర్స్ కాదు, మార్నింగ్ స్టార్ వెరిఫై చేసినటువంటి హిస్టారికల్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే టాటా ఏఐఏ రికార్డ్స్ ప్రకారం ఒక ఇన్వెస్టర్ 2019 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. అప్పుడు అతని మొత్తం పెట్టుబడి 50 లక్షలు అయింది. కానీ 2024కి ఆ ఫండ్ వాల్యూ 1,40,00,000 చేరుకుంది. అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 2.8 రెట్ల గ్రోత్ వచ్చింది. ఇక టాటా ఏఐఏ టాప్ 200 ఫండ్ రోలింగ్ రిటర్న్స్ హిస్టరీ చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే గత 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాల పీరియడ్ తీసుకున్న 56% సమయాల్లో ఈ ఫండ్ 15 నుండి 20% వరకు రిటర్న్స్ ఇచ్చింది. అదే మిగిలిన 44% సమయాల్లో 20% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఏ ఒక్క 7 సంవత్సరాల రోలింగ్ పీరియడ్స్లో అయినా కూడా ఒక్కసారి కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వలేదు. దీన్ని బట్టి వెల్త్ క్రియేషన్లో అసలు మ్యాజిక్ టైమింగ్ ద మార్కెట్లో కాదు, టైం ఇన్ ద మార్కెట్లో ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారడానికి ఉపయోగించుకుంటున్నటువంటి మధ్యతరగతి ఇన్వెస్టర్లు పూర్తిగా మిస్ అవుతున్నటువంటి ట్యాక్స్ ప్లానింగ్ అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అయితే దీనికి రవి అనే ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే రవి ప్రతి నెల 20,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే సంవత్సరానికి 2,40,000 రూపాయలు. అందువల్ల ఇది 2,50,000 యాన్యువల్ ట్యాక్స్ లిమిట్ లోపలే ఉంటుంది. ఇక ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది 20 సంవత్సరాల పాటు 8% గ్రోత్లో కొనసాగితే అప్పుడు మెచ్యూరిటీ సమయంలో రవికి దాదాపు 53 లక్షలు వస్తాయి. కానీ రవి పెట్టిన మొత్తం పెట్టుబడి 45 లక్షలే కాబట్టి అతని ప్రాఫిట్ లేదా క్యాపిటల్ గెయిన్స్ సుమారుగా 5,62,000 అవుతుంది. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 5,60,000 మీద ట్యాక్స్ ఎంత కట్టాలంటే ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని సెక్షన్ 10(10)D ప్రకారం యులిప్ యాన్యువల్ ప్రీమియం అనేది 2.5 లక్షల లోపల ఉంటే అప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ మొత్తం ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసి చూస్తే ఇదే 20,000 మంత్లీ ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్లో 20 సంవత్సరాల పాటు కొనసాగిస్తే అప్పుడు మెచ్యూరిటీ సమయంలో ప్రాఫిట్స్పై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. ప్రస్తుతం అది 1,25,000 కంటే ఎక్కువ ప్రాఫిట్ మీద 12.5% ట్యాక్స్ పడుతుంది. ఇక 53 లక్షల కార్పస్లో 5 లక్షల కంటే ఎక్కువ గెయిన్స్ ఉంటే సుమారుగా 30,000 నుండి 50,000 లేదా అంతకంటే ఎక్కువ ట్యాక్స్ పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 22 సంవత్సరాల రాజ్ అనే వ్యక్తి ప్రతి నెల 20,000 రూపాయల చొప్పున 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేశాడు. దీనివల్ల మెచ్యూరిటీ సమయంలో అతనికి 2.94 కోట్లు వచ్చాయి. అందులో క్యాపిటల్ గెయిన్స్ మాత్రమే 2.46 కోట్లు. అయినప్పటికీ అతనికి ఎటువంటి ట్యాక్స్ పడలేదు. ఇదే మ్యూచువల్ ఫండ్ అయితే ఈ గెయిన్స్పై భారీ ఎల్టీసీజీ ట్యాక్స్ పడేది. కానీ ఈ యులిప్ స్ట్రక్చర్ వల్ల అతడు సేవ్ చేసిన ట్యాక్స్ ఎంత అంటే 30,65,000 రూపాయలు. అవును, అక్షరాల 30,65,000 రూపాయలు ట్యాక్స్ సేవ్ అయింది. ఇక ఈ ఫండ్లో ఉన్న రెండవ అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఫండ్ స్విచ్చింగ్ ట్యాక్స్ కూడా లేకపోవడం. అంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఒక ఫండ్ నుండి ఇంకొక ఫండ్కు లేదా ఈక్విటీ ఫండ్ నుండి డెట్ ఫండ్కు స్విచ్ అయితే ఆ సమయంలో వచ్చిన ప్రాఫిట్స్పై ట్యాక్స్ పడుతుంది. కానీ టాటా ఏఐఏ స్మార్ట్ SIP 360లో ఫండ్ స్విచ్చింగ్ అనేది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ. ఉదాహరణకు మీరు టాప్ 200 ఫండ్లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. కానీ ఆ తర్వాత మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మీరు ప్రాఫిట్స్ బుక్ చేసి డెట్ ఫండ్కి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అయితే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కానీ ఇదే సిచ్యువేషన్లో ఇక్కడ మాత్రం 0 ట్యాక్స్ పడుతుంది. అందువల్ల ఈ స్ట్రాటజీని రిచ్ పీపుల్ చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇప్పుడు మీకు కూడా ఈ సీక్రెట్ తెలిసింది కాబట్టి మీరు కూడా తెలివిగా దీన్ని ఉపయోగించుకోండి. ఆ తర్వాత ఈ ప్లాన్లో ఉన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్లాన్ కేవలం మన దేశంలో ఉన్న ఇండియన్స్కి మాత్రమే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు, అలాగే సింగపూర్ లాంటి ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వారి కోసం కూడా
ఇది క్రియేట్ చేయబడింది. ఎందుకంటే సాధారణంగా ఇతర దేశాల్లో ఉంటున్న ఇండియన్లకి ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు 2 పెద్ద సమస్యలు ఎదురవుతాయి. వాటిలో మొదటిది ఇండియాకు వచ్చి పేపర్ వర్క్ పూర్తి చేయడానికి సమయం లేకపోవడం. రెండవది వారు ఉంటున్న దేశంతో పాటు మన ఇండియాలో కూడా డబుల్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందేమోనని భయం. అందువల్ల టాటా ఏఐఏ స్మార్ట్ ఎస్ఐపి 360 ఈ 2 సమస్యలకి ఒక మంచి పరిష్కారం చూపించింది. ఉదాహరణకు 75 లక్షల టోటల్ సమ్ ఎట్ రిస్క్ అనే నాన్ మెడికల్ ఇంకా నాన్ ఫైనాన్షియల్ లిమిట్ లోపల ఉంటే ఇన్కమ్ ప్రూఫ్ లేదా ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం ఉండదు. అలాగే మీరు నార్మల్ హెల్త్ కండిషన్లో ఉండి ప్రిస్క్రైబ్ లిమిట్లో ఉంటే మెడికల్ టెస్టులు అవసరం ఉండవు. మరీ ముఖ్యంగా సంవత్సరానికి మీరు కట్టే ప్రీమియం 2,50,000 రూపాయల లోపు ఉంటే మెచ్యూరిటీ సమయంలో ఇండియాలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా కస్టమర్ పోర్టల్ ద్వారా మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా పాలసీని పూర్తిగా ఆన్లైన్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఫండ్ స్విచ్చింగ్ చేయడం, పార్షల్ విత్డ్రావల్ తీసుకోవడం, పాలసీ డీటెయిల్స్ చూడడం ఇవన్నీ కూడా ఆన్లైన్లో సులభంగా చేసుకోవచ్చు. అంటే తమ పేరెంట్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం కానీ లేదా తమ ఓన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం కానీ ఇండియాకు డబ్బు పంపించే ఎన్ఆర్ఐలకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత క్లీన్, ఎఫిషియెంట్, ట్యాక్స్ ఫ్రెండ్లీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో ఇది ఒకటి అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ ప్లాన్కి సంబంధించిన 4 సినారియాల గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం. సినారియో నెంబర్ 1, వరంగల్కి చెందిన శ్రీకాంత్ వయసు 35. అతను ఒక ఐటీ ప్రొఫెషనల్. అయితే శ్రీకాంత్ ప్రతి నెల 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అతని ప్రీమియం పేమెంట్ పీరియడ్ 10 సంవత్సరాలు, పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు. అయితే శ్రీకాంత్ వెల్త్ సెక్యూర్ ఆప్షన్ తీసుకున్నాడు. దీనివల్ల ఆయనకు 36 లక్షల లైఫ్ కవర్ వస్తుంది. అంటే మంత్లీ ప్రీమియంకి 360 రెట్ల కవరేజ్. ఇక అతని ఇన్వెస్ట్మెంట్ సంవత్సరానికి 15% గ్రోత్ ఇచ్చిన మెచ్యూరిటీ సమయంలో అతనికి ఒక ₹1,00,00,000 వస్తాయి. అంటే శ్రీకాంత్ 10 సంవత్సరాలు మాత్రమే పే చేసి ఆ తర్వాత 10 సంవత్సరాలు టెన్షన్ లేకుండా రిలాక్స్ అయ్యాడు. ఫండ్ మాత్రం తనంతట తానే గ్రో అవుతూ వచ్చింది. సినారియో నెంబర్ 2, గుంటూరుకు చెందిన ప్రియా వయసు 30. ఆమె ఒక వర్కింగ్ ఉమెన్. అయితే ప్రియా కూడా ప్రతి నెల 20,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. ఆమె ప్రీమియం పేమెంట్ పీరియడ్ 10 సంవత్సరాలు, పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు. ఆమె కూడా వెల్త్ సెక్యూర్ ఆప్షన్ తీసుకుంది. కాకపోతే ప్రియాకి ఈ ప్లాన్లో ఆడవారి కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక బెనిఫిట్, స్మార్ట్ లేడీ బెనిఫిట్ వల్ల మొదటి సంవత్సరం ప్రీమియంపై ఎక్స్ట్రాగా 0.5% యూనిట్స్ ఫ్రీగా అలర్ట్ అవుతాయి. అంటే ప్రియా కట్టే 2,40,000 రూపాయల ఫస్ట్ ఇయర్ ప్రీమియంపై 1,200 రూపాయల విలువైనటువంటి అదనంగా యూనిట్స్ ఆమెకు ఫ్రీగా వస్తాయి. ఇక ఆమె ఇన్వెస్ట్మెంట్ సంవత్సరానికి 15% చొప్పున గ్రోత్ ఇచ్చినా కూడా మెచ్యూరిటీ సమయంలో ఆమెకు 2.1 కోట్లు వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఆమె వయసు 45 కంటే తక్కువ కావడంతో 72 లక్షల డెత్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇది లేడీస్ కోసం ప్రత్యేకంగా ఇచ్చే బెనిఫిట్ అనమాట. చాలామంది మహిళలు దీన్ని ఇగ్నోర్ చేస్తారు, కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ మాత్రం ఈ అడ్వాంటేజ్ని తప్పకుండా ఉపయోగించుకుంటారు. సినారియో నెంబర్ 3, నెల్లూరుకు చెందిన సురేష్ వయసు 35. ఆయన ఒక 2 స్కూల్ పిల్లల తండ్రి. అయితే సురేష్ ప్రతి నెల 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన ఫ్యూచర్ సెక్యూర్ ఆప్షన్ తీసుకున్నాడు, ఎందుకంటే ఆయన పిల్లలు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి. అయితే సురేష్ పాలసీ తీసుకున్న 8వ సంవత్సరంలో మరణించాడని అనుకుందాం. అప్పటి వరకు ఆయన 8 సంవత్సరాల ప్రీమియమ్స్ మాత్రమే పే చేశాడు. అయినప్పటికీ కుటుంబానికి వెంటనే 36 లక్షల డెత్ బెనిఫిట్ వస్తుంది. ఇంకా మిగిలిన 2 సంవత్సరాల ప్రీమియంను కూడా ఇన్సూరెన్స్ కంపెనీ తనంతట తాను పే చేస్తుంది. దీనివల్ల అతడు తీసుకున్న పాలసీ ఆగిపోదు. 20 సంవత్సరాలు పూర్తయ్యే వరకు అలాగే కొనసాగుతుంది. మెచ్యూరిటీ సమయంలో నామినీకి ₹1,00,00,000 వస్తాయి. అంటే సురేష్ లేకపోయినా ఆయన ఫ్యామిలీకి 2 బెనిఫిట్స్ వస్తాయి. ఒకటి డెత్ బెనిఫిట్, రెండవది మెచ్యూరిటీ అమౌంట్. దీనివల్ల సురేష్ ప్లాన్ చేసినట్టుగా ఆయన లేకపోయినా కూడా ఆయన పిల్లల ఇంజనీరింగ్ కానీ, కూతురు పెళ్లి కానీ, ఇంకా ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా కూడా అన్నీ కంప్లీట్ అవుతాయి. సినారియో నెంబర్ 4, విశాఖపట్నం చెందిన వెంకటేష్ వయసు 45. ఆయన రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అందువల్ల ఆయన ప్రతి నెల 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ వెల్త్ సెక్యూర్ ఆప్షన్ తీసుకున్నాడు. ఆయన ప్రీమియం పేమెంట్ పీరియడ్ 10 సంవత్సరాలు, పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు. అయితే వెంకటేష్ స్మార్ట్ విత్డ్రావల్ ప్లాన్ ఎంచుకున్నాడు. అంటే 11వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఫండ్ వాల్యూలో 5% విత్డ్రా చేసుకుంటూ సెకండ్ ఇన్కమ్ లాగా ఉపయోగించుకుంటాడు. ఆయనకి యాన్యువల్ సిస్టమేటిక్ విత్డ్రావల్ కింద సంవత్సరానికి సుమారుగా 1,31,500 రూపాయలు వస్తాయి. అంటే ఒక పక్క అతడి ఫండ్ గ్రో అవుతుంటే మరొక పక్కన తను నెలకి దాదాపు 10,958 రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. అయినప్పటికీ ఇంత జరిగిన 20 సంవత్సరాల తర్వాత కూడా ఆయన కార్పస్ 75 లక్షలు మిగిలి ఉంటాయి. అంటే ఆయన 10 సంవత్సరాలు మాత్రమే 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు మంత్లీ ఇన్కమ్ తీసుకున్నాడు.
చివరికి ఇంకా 78 లక్షల కార్పస్గా కూడా మిగిలాయి. దీన్నే స్మార్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ అంటారు. ఇక ఇప్పుడు మనం ఈ ప్లాన్లో ఉండే ఛార్జెస్ గురించి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రూపాయి గురించి పూర్తిగా తెలుసుకునే హక్కు మీకు ఉంటుంది కాబట్టి. ఇక దీనిలో మొదటిగా ప్రీమియం అలొకేషన్ ఛార్జ్ అనేది 0. అంటే మీరు కట్టే ప్రీమియంలో ₹1 కూడా ఛార్జెస్ పేరుతో కట్ కాకుండా నేరుగా ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది. ఆ తర్వాత పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. ఇది యాన్యువల్ ప్రీమియం మీద నెలకు జస్ట్ 0.25% మాత్రమే ఉంటుంది. అది కూడా మ్యాక్సిమం ₹500 వరకు క్యాపింగ్ ఉంటుంది. అంటే మీరు నెలకు ₹10,000 ఎస్ఐపి చేస్తే ఈ ఛార్జ్ నెలకి సుమారు ₹283 మాత్రమే ఉంటుంది. దీని తర్వాత ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్ ఉంటుంది. ఎక్కువ ఈక్విటీ ఫండ్స్కు ఇది సంవత్సరానికి 1.20% ఉంటుంది. ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ 2కి 1.35% ఉంటుంది. అయితే ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఉండే ఎక్స్పెన్స్ రేషియో లాగే ఎన్ఏవిలో కూడా ఇది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీరు అదనంగా వేరేగా పే చేయాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత మొర్టాలిటీ ఛార్జెస్ ఉంటాయి. ఇది మీకు ఇచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కోసం తీసుకునే ఛార్జ్. అయితే ఇది ప్రతి నెల ఫండ్ వాల్యూ నుంచి డిడక్ట్ అవుతుంది. కాకపోతే వయసు పెరిగే కొద్దీ ఈ ఛార్జ్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఇది అన్ని ఇన్సూరెన్స్ ప్లాన్స్లో ఉన్నటువంటి ఒక కామన్ విషయం. కానీ ఇందులో ఉన్న మంచి విషయం ఏంటంటే ఫండ్ స్విచ్చింగ్ ఛార్జ్ 0, పార్షల్ విత్డ్రావల్ ఛార్జ్ 0, ప్రీమియం రీడైరెక్షన్ ఛార్జ్ కూడా 0. అంటే మొత్తంగా చూస్తే మీరు ప్రధానంగా పే చేసే ఛార్జీలు 3 మాత్రమే. అవి పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జీ, ఇంకా మీ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కోసం ఉండే మోర్టాలిటీ ఛార్జ్, అంతే. ఇక ఏజ్ విషయానికి వస్తే ఈ ప్లాన్లో చేరడానికి మినిమం ఏజ్ 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ప్లాన్లో ఉన్న 2 వేరియంట్స్కి ఇదే ఎలిజిబుల్ అవుతుంది. ఇక ప్రీమియం ఆప్షన్ విషయానికి వస్తే మీరు మీ బడ్జెట్కి అనుగుణంగా నెలకు 5,000, 10,000, 15 లేదా 20,000 రూపాయల ప్రీమియం ఆప్షన్స్లో దేన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రీమియం పేమెంట్ టర్మ్, అంటే మీరు ప్రీమియం కట్టే కాలం 5 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే పాలసీ టర్మ్ కూడా 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. ఇక ఈ ప్లాన్కు శాలరీడ్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్, బిజినెస్ ఓనర్స్, ప్రొఫెషనల్స్, ఇంకా తమను తాము ఇన్వెస్టర్స్గా డిక్లేర్ చేసుకునే కస్టమర్స్ అందరూ ఎలిజిబుల్ అవుతారు. అలాగే హౌస్ వైఫ్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే వారి హస్బెండ్ దగ్గర ఈక్వల్ సమ్మెస్టుడ్ ఉండాలి. ఇక ఈ ప్లాన్కి IRDAI రూల్స్ ప్రకారం మ్యాండేటరీగా 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే 5 సంవత్సరాలు పూర్తయ్యే వరకు డబ్బును విత్డ్రా చేసుకోవడం సాధ్యం కాదు. కానీ 5 పాలసీ యానివర్సరీస్ పూర్తయ్యాక పార్షల్ విత్డ్రా ఫెసిలిటీ అవైలబుల్ అవుతుంది. అప్పుడు ఎటువంటి ఛార్జెస్ లేకుండా కనీసం ₹1,000 నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. పైగా సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసే ముందు 4 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే మొదటిది ట్యాక్స్ లిమిట్. అంటే మీ అన్ని యూలిప్ పాలసీలకు మీరు చెల్లించే ప్రీమియమ్స్ అన్ని కలిపి సంవత్సరానికి ₹2,50,000 దాటితే మెచ్యూరిటీ సమయంలో మీకు వచ్చే అమౌంట్ మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. కాబట్టి ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ ప్రయోజనం పొందాలంటే సంవత్సరానికి మీ ప్రీమియం ₹2.5 లక్షల లోపే ఉంచుకోవడం మంచిది. ఇక రెండవది లాక్-ఇన్ పీరియడ్. ఈ ప్లాన్ లాంగ్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మీరు మొదటి 5 సంవత్సరాల్లో ప్రీమియం చెల్లించడం ఆపేస్తే మీ ఫండ్ డిస్కంటిన్యూడ్ ఫండ్ కిందకి వెళ్తుంది. కానీ 5 సంవత్సరాల లాక్-ఇన్ పూర్తయ్యే వరకు మీ ఫండ్ కేవలం 4% రాబడి మాత్రమే ఇస్తుంది. ఆ తర్వాత మూడవది ఫండ్ రిటర్న్స్ అనేవి మార్కెట్పై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు చూపించే 8% లేదా 12% గ్రోత్ నెంబర్ అనేవి కేవలం మన అవగాహన కోసం మాత్రమే. రియల్ రిటర్న్స్ అనేవి మార్కెట్ పనితీరును బట్టి మారుతుంటాయి. దీనివల్ల గతంలో మంచి రాబడులు వచ్చినా భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో రాబడులు వస్తాయని హామీ ఉండదు. ఇక నాలుగవది వయసు పెరిగే కొద్దీ మోర్టాలిటీ ఛార్జీలు కూడా పెరుగుతాయి. అందుకే చిన్న వయసులో ప్రారంభిస్తే ఖర్చు తక్కువగా ఉండి ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా ఈ ప్లాన్ ఎందుకు ప్రత్యేకమో మరొకసారి సమ్మరైజ్ చేసుకుందాం. టాటా AIA స్మార్ట్ SIP 360 ప్లాన్ అనేది మీకు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్, ప్రొటెక్షన్, ట్యాక్స్ ఎఫిషియన్సీ, ఇంకా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అందించే ఒక ప్రత్యేకమైన ఫైనాన్షియల్ సొల్యూషన్. ఇందులో మార్కెట్ లింక్ రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టాప్ 200 వంటి టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ ఇన్సెప్షన్ నుండి సుమారు 19.74% రిటర్న్స్ ఇచ్చి బెంచ్ మార్క్ అంటే 4.01% ఎక్కువ పెర్ఫార్మెన్స్ అందించాయి. అంతేకాకుండా ₹10,000 మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్తోనే సుమారు 36 లక్షల వరకు అంటే 360x లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ పొందే అవకాశాన్ని అందిస్తుంది. మరీ ముఖ్యంగా ఇందులో 0 ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ ఉండడం వల్ల మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్గానే పనిచేస్తుంది. అలాగే మీ యాన్యువల్ ప్రీమియం ₹2.5 లక్షల లోపు ఉంటే మెచ్యూరిటీ అమౌంట్ ట్యాక్స్ ఎఫిషియెంట్గా ఉంటుంది. అలాగే ఈక్విటీ, హైబ్రిడ్, డెట్ ఫండ్స్ మధ్య స్విచ్చింగ్ చేసినా కూడా ట్యాక్స్ బర్డెన్ అనేది ఏమాత్రం ఉండదు. అంటే మార్కెట్ కండిషన్స్కి అనుగుణంగా ఫ్రీగా ఫండ్స్ మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ దీంట్లో ఉంటుంది. ఇక ఫ్యూచర్ సెక్యూర్ వేరియంట్లో వేవర్ ఆఫ్ ప్రీమియం బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే
పాలసీ హోల్డర్ లేకపోయినా ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నీ కంటిన్యూ అవుతూ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గోల్స్ ఆగిపోకుండా కొనసాగుతాయి. అలాగే తర్వాత సంవత్సరాలు సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా ఒక సెకండ్ ఇన్కమ్ స్ట్రీమ్ క్రియేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఫీమేల్ ఇన్వెస్టర్స్ కోసం స్మార్ట్ లేడీ బెనిఫిట్ ద్వారా అదనపు యూనిట్స్ కూడా లభిస్తాయి. ఇక ఎన్ఆర్ఐస్ కోసం కూడా ఇది చాలా కన్వీనియంట్గా రూపొందించబడింది. మీరు నిర్ణీత లిమిట్స్లో ఉంటే ఇన్కమ్ ప్రూఫ్ లేదా మెడికల్ టెస్ట్లు కూడా అవసరం ఉండవు. అలాగే పాలసీని పూర్తిగా ఆన్లైన్లో మేనేజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మార్నింగ్ స్టార్ రేటింగ్ ప్రకారం రేటెడ్ ఏఎంలో 96% ఫండ్స్కు 4 స్టార్ లేదా 5 స్టార్ రేటింగ్ లభించడం కూడా ఈ ప్రోడక్ట్ స్ట్రెంత్ను చూపిస్తుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, గుంటూరు లాంటి సిటీల్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రతిరోజు చాలా కష్టపడుతుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తూ ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం పోరాడుతుంటారు. అయితే మీరు ఎదగాలంటే మాత్రం మీరు ఎంత కష్టపడుతున్నారో మీకోసం కూడా అంతే కష్టపడే ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది ఉండాలి. ఎందుకంటే ధనవంతులు ముందుగా తమ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుంటారు, ట్యాక్స్ ఎఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో డబ్బు పెడతారు, ప్యాసివ్ ఇన్కమ్ను క్రియేట్ చేసుకుంటారు, తమ ఫ్యామిలీ ఫ్యూచర్ని సెక్యూర్ చేస్తారు. కాబట్టి అదే పనిని మీరు కూడా చేయాలి. అదేలాగంటే నెలకు 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అంటే కొన్ని రెస్టారెంట్ అవుటింగ్స్కి ఖర్చు చేసే అమౌంట్. ఈ అమౌంటే 20 సంవత్సరాల్లో సుమారు 1,30,00,000 కార్పస్గా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో 36 లక్షల లైఫ్ కవర్ కూడా వస్తుంది, అది కూడా ట్యాక్స్ ఫ్రీతో. అంటే మీకు ఏదైనా జరిగినా మీ కుటుంబం ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉండేలా ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకే ఒక్క విషయం గుర్తుంచుకోండి, త్వరగా ప్రారంభించండి, డిసిప్లిన్తో ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి, ఇంకా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో ఆలోచించండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అయితే ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఇందులో చూపించిన ఎగ్జాంపుల్స్ 8% ఇవన్నీ కూడా ఊహించినటువంటి గ్రోత్, ఇలాంటి కేవలం అంచనాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. అందువల్ల ఇవి గ్యారంటీ రిటర్న్స్ కావు. అసలు రిటర్న్స్ మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటాయి, మార్కెట్ రిస్క్ లోబడి ఉంటాయి. ఇక టాటా ఏఐఏ స్మార్ట్ ఎస్ఐపి 360 అనేది కూడా ఒక యూలిప్ ప్రోడక్ట్. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు పాలసీకి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ పూర్తిగా చదవండి. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ట్యాక్స్ నిబంధనల ప్రకారం ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో మారే అవకాశం కూడా ఉండవచ్చు. అందువల్ల మీ అవసరాలకు సరిపోయే నిర్ణయం తీసుకునే ముందు ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి. చివరిగా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.